పరిశుద్ధ నామమునకి స్తోత్రములు. ఈరోజు ఈ దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో యెహోవా నీ మొర వినెను. ఈ మాట దేవుడు దూత ద్వారా హాగరుతో చెప్తూ ఉన్నాడు. వాస్తవానికి ఆ పరిస్థితి తను ఒంటరితనములో ఉన్నప్పుడు జరిగిన మాట. అయితే ఈ ఒంటరితనము ఏ రీతిగా ఉంది అంటే, వాస్తవానికి హాగరు శారాకు దాసీగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే బానిస అని అర్థం. బానిస అని అర్థం. అయితే తన జీవితంలో దాసీగా ఉంటూ తన కింద నలిగిపోతూ తను చెప్పింది చేస్తూ ఉంటుంది. తను చేస్తూ ఉన్న స్థితిగతుల్లో ఒకసారి శారానే హాగరును అబ్రహాము దగ్గరకు పంపించినప్పుడు అద్భుతంగా హాగరు జీవితంలో జరిగిన కార్యం ఏంటంటే, ఇష్మాయేలును దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇష్మాయిలు అంటే అర్థము దేవుడు వినును. దేవుడు వినును అని అర్థం. దేవుడు వినును అని అర్థం. కాబట్టి దేవుడు విన్నాడు కాబట్టే తన ఒంటరి జీవితాన్ని ఎలాగైనా తీసివేయాలని అనుకున్నాడు దేవుడు. అందుకే తనకు మోషే ఉన్నప్పటికీ, శారా ఉన్నప్పటికీ ఒంటరిగా అయిపోయింది. ఇష్మాయేలు పుట్టిన తర్వాత శారా జీవితంలో ఖచ్చితంగా ఈర్ష్య, కోపం, ద్వేషం ఇవన్నీ పుట్టుకొచ్చినాయి. ఈ ఈర్ష్య, ద్వేషం, కోపం తట్టుకోలేక హాగరు అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికైనా వెళ్ళి బతుకుదాం అనుకొని బయటకు వచ్చేసింది, పారిపోయి వచ్చేసింది. దేవుడు దాన్ని చూస్తూ వచ్చినాడు. చూసి ఆమె మొర వింటూ వచ్చినాడు. వీళ్ళరా, హాగరు లాంటి జీవితాన్ని ఇంకెవరైనా అనుభవిస్తూ ఉంటే మాత్రం, నీ ఒంటరితనాన్ని, నిన్ను ఎవరైనా ద్వేషించినా, నిన్ను ఎవరైనా అవమానించినా, నీ మీద ఎవరైనా కోపంతో మండిపడుతున్నా, నువ్వు అందరూ ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నా, దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. హాగరును విడిచిపెట్టలేదు. దూత చేత దేవుడు హాగరును ఆదరించాడు, బలపరిచినాడు, ధైర్యపరిచినాడు. తిరిగి వెంటనే నేను ఇష్మాయేలును లెక్కింప శక్యము కానీ జనాంగముగా చేస్తాను వాగ్దానం ఇచ్చినాడు. ఇదంతా చూసిన తర్వాత హాగరు మాట ఉంది, యెహోవా చూచుచున్న దేవుడు అని పేరు పెట్టి. ఎస్, హాగరును చూసిన దేవుడు, హాగరు ఒంటరితనాన్ని చూసిన దేవుడు, హాగరు బాధను చూసిన దేవుడు, హాగరు యొక్క దుఃఖాన్ని చూసిన దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. నువ్వు దేవుని ఎదుకు రావాలి, దేవునికి మొరపెట్టాలి, దేవునితో అతకబడి ఉండాలి, దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుని ప్రేమించాలి, దేవుని కొరకే జీవించాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్నెప్పుడు ఒంటరిగా చేయడు, ఒంటరివానిగా చేయడు, దిక్కులేని దానిగా చేయడు, దిక్కులేని వారిగా చేయడు. నీ పక్షాన దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. అయితే హాగరును ప్రేమించిన దేవుడు, హాగరును చూసిన దేవుడు, హాగరు మొర విన్న దేవుడు, హాగరు బాధను చూసిన దేవుడు నీ బాధను కూడా చూస్తాడు, నీ ఇబ్బందిని కూడా చూస్తాడు, నీ ప్రార్థన కూడా వింటాడు, నిన్ను చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు దిగులు ఇచ్చేదంతో ప్రభునందు అతకబడి ఉంటే చాలు. ప్రభువుని సంతోషంగా దేవుడు నిన్ను తన హక్కును చేర్చుకుంటాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, గమనించాలి, దేవుడు ఇప్పటికీ కూడా నీ వైపు చేతులు చాపి పిలుస్తూనే ఉన్నాడు. దేవుని వైపు నువ్వు తిరుగు, దేవుని తట్టు తిరుగు. దేవుడే నీ పట్ల కార్యం చేస్తాడు. దేవుడే నిన్ను ఆదుకుంటాడు. దేవుడే నిన్ను చూస్తాడు. కాబట్టి కీర్తనలు 34వ కీర్తనలో ఖచ్చితంగా 16వ వచనం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమిటయ్యా అంటే, అక్కడ నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును రాయబడుతూ వచ్చింది. అంత మాత్రమేనా? దిక్కులేని వారి ప్రార్థన ఆలకిస్తాడు, విరిగి నలిగిన వారి ప్రార్థన ఆలకిస్తాడు, నలిగిన వారి హృదయ ప్రార్థన ఆలకిస్తాడు రాయబడుతూ వచ్చింది. ఎస్, నువ్వు నలిగిపోతున్నావా, కుంగిపోతున్నావా? అయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ స్థితిగతిని దేవుడు చూస్తున్నాడు. నీ ఒంటరితనాన్ని తొలగిస్తాడు. అద్భుతంగా, ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను గొప్పదానిగా చేస్తాడు, గొప్ప జనాంగముగా చేస్తాడు. కాబట్టి మాట వింటే నీవు ప్రభునందు అతకబడి ఉండాలని, ప్రభుతో జీవించాలని, ప్రభునందు నిలిచి ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. దేవుడి మాట దీవించును గాక.